డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం మనోవిజ్ఞాన అధ్యయన పద్ధతుల్లో ప్రయోగాత్మక పద్ధతి కోసం చర్చించుకుందాం. ఈ ప్రయోగాత్మక పద్ధతికి సంబంధించి మనకి డిఎస్సికి కానీ టెట్కి కానీ బిట్స్ అనేటటువంటివి ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి అసలు ప్రయోగాత్మక పద్ధతి అంటే ఏమిటి, అసలు ప్రయోగం అంటే ఏమిటి, ప్రయోగం అనేటటువంటిది ఎటువంటి పరిస్థితుల్లో ప్రయోగం అనేటటువంటిది చేస్తాం, అలాగే ఈ ప్రయోగ పద్ధతిలో ఉండేటటువంటి కొన్ని పద్ధతులు ఏమిటి, ప్రయోగ పద్ధతిలో ఉపయోగించినటువంటి పద్ధతులు అనేటటువంటివి ఏమిటి, అంటే ఉద్దీపన అంటే ఏమిటి, ప్రతిస్పందన అంటే ఏమిటి, అలాగే ప్రయోక్త అంటే ఎవరు, ప్రయోజ్యుడు అంటే ఎవరు, చరాలు అంటే ఏమిటి, సమూహాలు అంటే ఏమిటి, వీటి యొక్క ప్రభావం అనేటటువంటిది ఈ ప్రయోగాత్మక పద్ధతిపై ఏ విధంగా ఉంటుంది, అలాగే ప్రయోగాత్మక పద్ధతిలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి సోపానాలు ఏమిటి అనేటటువంటి అంశాలు మనకి డిఎస్సికి వస్తాయి కాబట్టి టెట్కి కూడా వస్తాయి. కాబట్టి దీనికి సంబంధించి మనం కూలంకషంగా ఈరోజు చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రతి అంశాన్ని కూడా శ్రద్ధగా వినండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడాను వీడియోని చూడండి. చూసాక ప్రతి అంశాన్ని కూడా మీరు అర్థం చేసుకొని చక్కగా మీరు సొంతంగా నోట్స్ తయారు చేసుకుంటే మీకు మరింత ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. అయితే ఈ ప్రయోగాత్మక పద్ధతి కోసం చెప్పుకునే ముందు అసలు ప్రయోగం అంటే ఏమిటి అనేటటువంటిది మనకు తెలియాలి. ఏదైనా సరే ఒక దృగ్విషయాన్ని నియంత్రించినటువంటి పరిస్థితుల్లో, ఏదైనా ఒక దృగ్విషయాన్ని నియంత్రించినటువంటి పరిస్థితుల్లో అధ్యయనం చేయడాన్ని మనం ఏమంటాము అంటే ప్రయోగము అని అంటామన్నమాట. అది ఏదైనా కావచ్చు, మీరు ఒక ప్రవర్తన అధ్యయనం చేయడానికి కావచ్చు, లేదా ఒక పరిసరాల్లో ఉండేటటువంటి అంశాలను అధ్యయనం చేయడం కావచ్చు, అది ఏదైనా కావచ్చు. కాకపోతే ఆ దృగ్విషయాన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లో అధ్యయనం చేస్తాము అంటే నియంత్రించినటువంటి పరిస్థితుల్లో, నియంత్రణ పరిస్థితుల్లో అధ్యయనం చేస్తే దాన్ని మనం ఏమంటాము అంటే ప్రయోగము అంటాము. ఎవరి మానసిక లేదా ప్రవర్తన లక్షణాలను అధ్యయనం చేయదలిచామో, ఎవరి యొక్క ప్రవర్తన లక్షణాలను లేదా మానసిక లక్షణాలను అధ్యయనం చేయదలిచామో వాటిని లేదా వారి యొక్క పరిస్థితిని పరీక్షించడానికి చేసేటటువంటి ప్రయత్నము. అంటే విద్యార్థి యొక్క ప్రవర్తనను పరీక్షించడానికి చేసేటటువంటి ప్రయత్నమే ప్రయోగం అవుతుందన్నమాట. ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు అంటే విద్యార్థి చేసేటటువంటి ప్రవర్తనని అధ్యయనం చేయడానికి ఉపాధ్యాయుడు చేసేటటువంటి ప్రయత్నం అనేటటువంటిది ఇక్కడ ప్రయోగం అనేటటువంటిది అవుతుంది. అలాగే ఒక శాస్త్రవేత్త ప్రయోగశాలలో ఆయన ఏ విషయాన్నైతే పరీక్షించాలనుకున్నాడో అక్కడ పరీక్షించేటటువంటి విషయం చేసేటటువంటి ప్రయత్నమే ఏమవుతుంది అంటే ప్రయోగం అవుతుంది. ఇక్కడ ఈ ప్రయోగ పద్ధతి అనేటటువంటిది ప్రయోగశాలలోను, క్లాస్ రూమ్లోను, సమాజంలోను, కుటుంబంలోను, సమూహంలోను. చూడండి, పాఠశాలలో ఈ ప్రయోగ పద్ధతిని ఉపయోగిస్తాం, అలాగే ప్రయోగశాలలో ఈ ప్రయోగ పద్ధతిని ఉపయోగిస్తాం, కుటుంబంలో ఈ ప్రయోగ పద్ధతిని ఉపయోగిస్తాం, సమూహాలలో ఈ ప్రయోగ పద్ధతిని ఉపయోగిస్తామన్నమాట. కాబట్టి సమూహంలో కూడా నిర్వహించి ఆయా సమూహాల యొక్క ప్రవర్తనను, పాఠశాలలో అయితే విద్యార్థుల యొక్క ప్రవర్తనను, అలాగే ప్రయోగశాలలో అయితే మనం ఏ అంశం మీద అయితే ప్రయోగం చేయదలిచామో, పరీక్షించదలిచామో అక్కడ చేసేటటువంటి ప్రయత్నాలు, అలాగే కుటుంబంలో అయితే కుటుంబ సభ్యుల మధ్య ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు లేదా ఉద్వేగ లక్షణాలు లేదా వాళ్ళ యొక్క ప్రవర్తనా తీరు, అలాగే సమాజంలో వ్యక్తుల యొక్క సామూహిక ప్రవర్తనలు, సమాజంలో వ్యక్తుల యొక్క ప్రవర్తనలు, వీటన్నింటినీ కూడా మనం ఏం చేస్తాము అంటే పరీక్షించడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రయోగము అంటే ఇక్కడ పరీక్షించడము. ఏదైతే ప్రవర్తనని మనం అధ్యయనం చేయదలిసామో దానికోసము మనం చేసేటటువంటి ప్రయత్నాన్నే ప్రయోగము అని అంటాము, ప్రయత్నం అన్నమాట. అయితే ఈ ప్రయోగం అనేటటువంటిది ఏ పరిస్థితుల్లో నిర్వహిస్తాము అంటే నియంత్రిత పరిస్థితుల్లో దీన్ని నిర్వహించడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఈ పద్ధతికి మూల పురుషుడు
ప్రయోగాత్మక పద్ధతికి మూల పురుషుడు ఎవరు అంటే ఉంటనమాట. అయితే మానవ ప్రవర్తనపై సహజ పరిస్థితుల్లో చేసినా సరే, కృత్రిమ పరిస్థితుల్లో ప్రయోగాలు నిర్వహించినా సరే, ముందుగా మనం అక్కడ పరిశీలించవలసినటువంటి అంశం ఏమిటి అంటే, ముందుగా మనం గమనించవలసినటువంటి అంశం ఏది అంటే, అక్కడ పరిస్థితులు అనేటటువంటివి నియంత్రించబడాలి. నియంత్రించినటువంటి పరిస్థితుల్లో మాత్రమే మనం అక్కడ ప్రయోగం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అది మీరు సహజ పరిస్థితుల్లో చేయండి, అసహజ పరిస్థితుల్లో చేయండి, న్యాచురల్గా చేయండి, ఆర్టిఫిషియల్గా చేయండి, ఎలా చేసినా సరే అక్కడ పరిస్థితులు అనేటటువంటివి నియంత్రించబడాలి, నియంత్రంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ప్రయోగం అంటే మనం ఏమని చెప్పుకున్నాము ముందుగానే, ఏదైనా సరే ఒక దృగ్విషయాన్ని లేదా ఒక ప్రవర్తనను నియంత్రించినటువంటి పరిస్థితుల్లో అధ్యయనం చేయడాన్నే ప్రయోగము అని అంటామన్నమాట. ఇది మనం నోట్ చేసుకోవాలి. ఇక ప్రయోగ పద్ధతుల్లో ఉపయోగించినటువంటి కొన్ని పదాలు, ప్రయోగ పద్ధతుల్లో మనం ఎటువంటి పదాలను ఉపయోగిస్తామో ఆ పదాల కోసం మనం తెలుసుకోవాలన్నమాట. ప్రయోగ పద్ధతికి సంబంధించి ఉద్దీపన అంటే ఏమిటి? స్టిమ్యులస్. ఉద్దీపన తర్వాత ప్రతిస్పందన అంటే ఏమిటి? రెస్పాన్స్. ప్రయోక్త అంటే ఎవరు? ఎక్స్పెరిమెంటర్. ప్రయోజ్యుడు ఎవరు? సబ్జెక్ట్. చరాలు అంటే ఏమిటి? ఈ ప్రయోక్త ఉపయోగించేటటువంటివి అన్నమాట చరాలు. అది స్వతంత్ర చరము, పరతంత్ర చరము, మధ్యస్థ చరము అని 3 రకాలైనటువంటి చరాలు అనేటటువంటివి ఉంటాయి. అలాగే సమూహాలు, గ్రూప్స్. ఈ సైంటిఫిక్ వర్డ్స్ అన్నమాట. ఈ 6 పదాల కోసం కూడాను మనకి అడగడం అనేటటువంటిది జరుగుతుంది డిఎస్సిలో. చూడండి, ప్రయోగ పద్ధతిలో ఉపయోగించినటువంటి కొన్ని పద్ధతులు, వీటి కోసం మనకు తెలియాలి. అసలు ప్రయోగం అనేటటువంటిది మనం దేనికి చేస్తాము? ఒక అంశాన్ని అధ్యయనం చేయడానికి, ఆ అంశాన్ని పరీక్షించడానికి, అది అవునా కాదా అనేటటువంటిది మనం తెలుసుకోవడానికే కదా ప్రయోగం అనేటటువంటిది చేస్తాము. ఈ ప్రయోగం అనేటటువంటిది మనం ప్రతి దగ్గర చేస్తామని చెప్పుకోవడం అనేటటువంటిది జరిగింది. అయితే ఈ ప్రయోగ పద్ధతిలో మనం వేటిని ఉపయోగిస్తాము? ఆ పదాల కోసం మనకి బేసిక్గా ముందు తెలవాలన్నమాట. వీటిని ప్రైమరీ వర్డ్స్ అని అంటామన్నమాట. ఇందులో ముందుగా మనకి తెలుసుకోవలసింది ఏంటి అంటే ఉద్దీపన అంటే స్టిమ్యులస్ అన్నమాట. ఈ ఉద్దీపన అంటే ఏమిటి? ప్రవర్తనను కలగజేసేటటువంటి దానిని ఉద్దీపన అని అంటాము. ఉదాహరణకి ఇప్పుడు ఐస్ క్రీమ్ ఉంది. ఐస్ క్రీమ్ని మనం చూడగానే మన నోరు ఏమవుతుంది? ఊరుతుంది. స్వీట్ చూడగానే మన నోరు ఏమవుతుంది? ఊరుతుంది. ఏదైనా సరే ఇష్టమైనటువంటి వస్తువును చూడగానే ఏమవుతుంది? మన కంటికి అట్రాక్ట్ అయిన తర్వాత అది తినే వస్తువు అయితే మనకి ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే మన నోటిలో లాలాజలం అనేటటువంటిది ఊరడం అనేటటువంటిది జరుగుతుందనమాట. కాబట్టి స్టిమ్యులస్ అంటే మన యొక్క ప్రవర్తనను కలుగజేసేటటువంటి దానిని ఏమంటాము అంటే స్టిమ్యులస్, ఉద్దీపన అని అంటామన్నమాట. ఇప్పుడు ఐస్ క్రీమ్ అనేటటువంటిది అక్కడ ఉద్దీపన. ఐస్ క్రీమ్ని చూడగానే మనలో ఒక రకమైనటువంటి ప్రవర్తన వస్తుంది. ఏమిటంట ప్రవర్తన? మనకి చూడగానే నోరు ఊరడం అనేటటువంటిది అక్కడ మనకు వచ్చేటటువంటి ప్రవర్తన అన్నమాట. ఐస్ క్రీమ్ని చూడగానే నోరు ఊరడం అనేటటువంటిది ప్రవర్తన. ఇక ప్రతిస్పందన, రెస్పాన్స్. దేనికి మనం రెస్పాన్స్ అవుతాము? ఉద్దీపనకి మనం రెస్పాండ్ అవుతామన్నమాట. ఉద్దీపన అనేటటువంటిది ఉద్దీపనకి చూపబడేటటువంటి చర్యని ఇక్కడ మనం ఏమంటాము అంటే ప్రతిస్పందన అని అంటాము. ఐస్ క్రీమ్ అనేటటువంటిది ఉద్దీపన అయితే మనకి లాలాజలం ఊరడం అనేటటువంటిది రెస్పాన్స్, ప్రతిచర్య. కాబట్టి దీనిని ప్రతిస్పందన అని అంటామన్నమాట. ఏమంటాము? ప్రతిస్పందన. ఉపాధ్యాయుడు విద్యార్థికి కొట్టగానే ఏడవడం అనేటటువంటిది ఏమిటి? అక్కడ రెస్పాన్స్ అన్నమాట. అలాగే విద్యార్థికి ఉపాధ్యాయుడు మంచి మార్కులు వచ్చాయనుకొని ఒక బహుమతి ఇచ్చాడనమాట, అప్రిషియేట్ చేశాడు. అప్పుడు ఆ విద్యార్థి నవ్వాడు లేదా సంతోషించాడు. అది రెస్పాన్స్ అన్నమాట, ప్రతిస్పందన. కాబట్టి ఉద్దీపన అంటే ఏమిటి? ప్రవర్తనను కలుగజేసేది ఉద్దీపన. మరి ప్రతిస్పందన అంటే ఏమిటి? ఆ ఉద్దీపన వలన ఆ వ్యక్తిలో వచ్చేటటువంటి మార్పు అనేటటువంటిది ఇక్కడ ప్రతిస్పందన. అది నెగిటివ్గా ఉండొచ్చు, పాజిటివ్గా కూడా ఉండొచ్చు అనమాట రెస్పాన్స్ అంటే. ఓకే, ఉద్దీపన అంటే ఏంటో తెలిసింది కదా, అలాగే ప్రతిస్పందన అంటే ఏమిటో తెలిసింది కదా. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఇంకాను ఒక ఇంజెక్షన్ ఉందన్నమాట. పసిపిల్లవాడు ఇంజెక్షన్ చూడగానే కెవ్వున ఏడవటం అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఇంజెక్షన్ అనేటటువంటిది ఏమిటి? ఉద్దీపన అనమాట. ఇంజెక్షన్ను చూడగానే వాడిలో ఒక రకమైనటువంటి
చేంజింగ్ అనేటటువంటిది కనిపిస్తుంది అనమాట, ఒక రెస్పాన్స్ అనేటటువంటిది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఇంజెక్షన్ అనేటటువంటిది స్టిమ్యులస్గా పనిచేస్తుంది, ఉద్దీపనగా పనిచేస్తుంది. వాడు ఏడవడం అనేటటువంటిది ఏమిటి అంటే రెస్పాన్స్ అనమాట, ప్రతిస్పందన. ఓకేనా? ఉద్దీపనకు వ్యక్తి చేసేటటువంటి ప్రతిచర్య, దీన్ని మనం ఏమంటాము అంటే ప్రతిస్పందన అని అంటామన్నమాట, ప్రతిస్పందన. ఓకే, నెక్స్ట్ ప్రయోక్త, ఇతనినే పరిశోధకుడు అని అంటాము, ఇంగ్లీష్లో అయితే ఎక్స్పెరిమెంటర్ అని అంటామన్నమాట. ప్రయోగాత్మక పద్ధతిలో అసలు పరిశోధకుడిది అత్యంత కీలకమైనటువంటి పాత్ర. ఎక్స్పెరిమెంటర్ తను ఏ పరిస్థితులనైతే పరీక్షించాలనుకుంటున్నాడో, ఎవరి ప్రవర్తనైతే అధ్యయనం చేయాలనుకుంటున్నాడో వారి కోసం అతను చేసేటటువంటి ప్రయత్నాన్నే ప్రయోగం అన్నాము. ఆ ప్రయోగం చేయడానికి అక్కడ ఎవరైతే ప్రయోగం చేయదలిశారో వారిని మనం ఏమంటాము అంటే పరిశోధకుడు అని అంటామన్నమాట. తరగతి గదిలో పరిశోధకుడు ఎవరవుతారు? ఉపాధ్యాయుడు అవుతారు. తరగతి గదిలో పరిశోధకుడు, ఎక్స్పెరిమెంటర్ అనేటటువంటి వారు ఎవరవుతారు? ఇక్కడ ప్రయోక్త, పరిశీలకుడు అనేటటువంటి వాడు ఎవరైతే పరిశీలిస్తారో వారినే మనం పరిశీలకుడు అని అంటాం. కాబట్టి ఇక్కడ తరగతి గదిలో పరిశీలకుడు అనేసరికి ఎవరు అంటే ఉపాధ్యాయుడు అవుతారు. అలాగే ప్రయోగశాలలో అయితే ఎవరవుతారు? శాస్త్రవేత్త అవుతారు. ఓకే, ఈ విధంగా పరిశీలకుడు లేదా పరిశోధకుడు, ఇతన్నే ఎక్స్పెరిమెంటర్ అని అంటామన్నమాట. ప్రయోగాన్ని నిర్వహించేటటువంటి వారిని, ఎవరైతే ప్రయోగాన్ని నిర్వహిస్తారో వారినే మనం ఇక్కడ ఎక్స్పెరిమెంటర్ లేదా ప్రయోక్త లేదా పరిశోధకుడు అని అంటామన్నమాట. ఓకే, ప్రయోక్త లేదా పరిశోధకుడు అని అంటాము. ప్రయోగ పద్ధతిలో తప్పనిసరిగా ఎవరు ఉండాలి? పరిశోధకుడు అనేటటువంటి వాడు ఉండాలి, ఎక్స్పెరిమెంటర్ అనేటటువంటి వాడు ఉండాలి. ఓకే, పరిశీలించేటటువంటి వాడు ఉండాలి. ఇది ప్రయోక్త లేదా పరిశోధకుడు లేదా ఎక్స్పెరిమెంటర్కి సంబంధించేటటువంటి అంశం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రయోజ్యుడు. ఎవరి ప్రయోజ్యుడు? పరిశీలకుడు ఎవరినైతే పరిశోధించాలనుకుంటున్నాడో, అంటే సబ్జెక్ట్ అనమాట. ఏంటి? సబ్జెక్ట్. ఏ సబ్జెక్టునైతే పరిశీలించాలనుకుంటున్నాడో ఆ సబ్జెక్టుకి సంబంధించేటటువంటి అంశం ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రయోజ్యుడు అవుతాడు. తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఎవరిని పరీక్షించదలుచుకున్నాడు? విద్యార్థుల యొక్క ప్రవర్తనను పరిశీలించదలుచుకున్నాడు. కాబట్టి ఉపాధ్యాయుడు అక్కడ ఏమవుతాడు అంటే ఎక్స్పెరిమెంటర్ అవుతారు, విద్యార్థి అనేటటువంటి వాడు అక్కడ సబ్జెక్ట్ అవుతాడనమాట. కాబట్టి ప్రయోజ్యుడు అవుతాడు. ఓకే, ఇక్కడ ఎవరి మీద అయితే మనము ప్రయోగము నిర్వహిస్తున్నామో వారిని మనం ఇక్కడ ఏమంటాము అంటే ప్రయోజ్యుడు అని అంటారు. ఇదే ఏంటి అంటే సబ్జెక్ట్. ఏంటి? సబ్జెక్ట్ అనమాట. ఈ పద్ధతిలో, ఈ పద్ధతి అంటే ఏ పద్ధతి? ఇక్కడ ఎక్స్పెరిమెంట్ పద్ధతి. ఈ ఎక్స్పెరిమెంట్ పద్ధతిలో ఈయనది కూడా ప్రముఖమైనటువంటి పాత్ర. అంటే ఎక్స్పెరిమెంట్ పద్ధతిలో ముఖ్యమైనటువంటి పాత్ర ఎవరు అంటే పరిశీలించేవాడు, పరిశీలింపబడేవాడు. పరిశీలించేవాడు ఎవరవుతారు? ఎక్స్పెరిమెంటర్ అవుతారు. పరిశీలించబడేవాడు ఎవరవుతారు? సబ్జెక్ట్ అవుతారు. ఈ సబ్జెక్ట్నే మనం ఇక్కడ ఏమని చెప్పుకుంటున్నాము? ప్రయోజ్యుడు అని చెప్పుకుంటున్నాము. ఓకేనా? పరిశీలించేవాడిని ఏమని చెప్పుకుంటున్నాము? ఎక్స్పెరిమెంటర్ అని చెప్పుకుంటున్నాం అనమాట. అయితే ఈ ఎక్స్పెరిమెంటర్ అనేటటువంటి వాడు ఈ పరిశీలించేటటువంటి వ్యక్తుల మీద వేటిని ప్రయోగిస్తూ ఉంటాడు? కొన్ని స్టిమ్యులస్, ఉద్దీపనల్ని కలుగజేస్తూ ఉంటాడు. ఆ ఉద్దీపనలకి వాళ్ళు ఇచ్చేటటువంటి రెస్పాన్సెస్, ప్రతిచర్యలు, స్టిమ్యులస్ ఉద్దీపనలు, రెస్పాన్సెస్ ప్రతిస్పందనలు లేదా ప్రతిచర్యలు, వాటిని బట్టి ఇక్కడ ఈ ప్రయోక్త లేదా ఎక్స్పెరిమెంటర్ అనేటటువంటి వాడు పరీక్ష అనేటటువంటిది నిర్వహించి ప్రయోగాన్ని చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి స్టిమ్యులస్, అలాగే రెస్పాన్స్, ఎక్స్పెరిమెంటర్, సబ్జెక్ట్, ఈ 4 అంశాలతో పాటు ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి అంశం ఏది అంటే చరం. వీటిని ఏమంటాము అంటే వేరియబుల్ అని అంటారు. వేరియబుల్స్, చరాలు. చరము అంటే ఏమిటి? పేరులోనే ఉంది. చరము అంటే మార్చడానికి వీలుగా ఉండేది. మార్చడానికి వీలుగా ఉండేది చరం. చరం అంటే చెలించడం. చెలించడం అంటే ఏంటి? దానికి ఒక స్థిరమైనటువంటిది లేదనమాట. చరం నిరంతరము కూడా చరిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ చరం అనేటటువంటిది ఏంటి అంటే మనకి మార్చడానికి వీలుగా ఉండేటటువంటి వాటిని చరాలు అని అంటారు.
ప్రయోగాలలో సాధారణంగా ఎన్ని చరాలు ఉంటాయి అంటే 2 చరాలు ఉంటాయి. అందులో ఒకటి ఏంటి అంటే స్వతంత్ర చరము, రెండవది ఏమిటి అంటే పరతంత్ర చరం. అయితే కొన్నిసార్లు ఈ స్వతంత్ర చరముకి పరతంత్ర చరముతో పాటు మధ్యలో కూడా కొన్ని చరాలు వస్తాయన్నమాట. వాటినే మనం ఇక్కడ ఏమంటాము అంటే మధ్యస్థ చరాలు అని అంటారు. చూడండి, ప్రయోగం మనం చేసేటప్పుడు ఎక్స్పెరిమెంటర్ అనేటటువంటి ఆయన సబ్జెక్ట్ మీద తను ప్రయోగం చేసేటప్పుడు పరీక్షించదలుచుకునేటప్పుడు ఇక్కడ చరాలు అనేటటువంటివి అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ఇందులో స్వతంత్ర చరము ఉంటుంది, పరతంత్ర చరము ఉంటుంది. ముఖ్యంగా అయితే 2 రకాల చరాలు. కానీ మధ్యలో కూడా ఇంకో చరం వచ్చి చేరుతుంది అప్పుడప్పుడు. దాన్నే మనం ఇక్కడ ఏమంటాము అంటే మధ్యస్థ చరము అని అంటాము. అయితే ఇక్కడ స్వతంత్ర చరం అంటే ఏమిటి, పరతంత్ర చరము అంటే ఏమిటి, మధ్యస్థ చరం అంటే ఏమిటి అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. స్వతంత్ర చరం అనేటటువంటిది ఎప్పుడూ కూడా పరిశోధకుని యొక్క అదుపులో ఉండేటటువంటి చరం. ఎక్స్పెరిమెంట్ యొక్క అదుపులో ఉండేటటువంటి ఎక్స్పెరిమెంటర్ యొక్క అదుపులో ఉండేటటువంటి చరం ఏ చరము అంటే స్వతంత్ర చరం. ఎప్పుడూ కూడా ఇది ప్రయోక్త ఆధీనంలో ఉంటుంది. ఎప్పుడు ఎవరి ఆధీనంలో ఉంటుంది? ప్రయోక్త యొక్క ఆధీనంలో ఉంటుంది. అంటే ప్రయోక్త ఉద్దీపనలు కలిగించేటప్పుడు ఏ రకమైనటువంటి ఉద్దీపనలు కలిగించాలి అనేటటువంటిది అది ప్రయోక్త యొక్క ఇష్టం. కాబట్టి ఎప్పుడూ కూడాను ప్రయోక్త యొక్క ఆధీనములోను ఎక్స్పెరిమెంటర్ యొక్క ఆధీనములోను ఉండేటటువంటి చరాన్ని మనం ఏ చరము అంటాము అంటే స్వతంత్ర చరము అని అంటాము. ఈ స్వతంత్ర చరాలకి మనం ఉదాహరణలుగా ఉద్దీపనలు చెప్పుకోవచ్చు. స్టిమ్యులస్ అంటే ఏ ఉద్దీపన అయినా సరే ఎక్స్పెరిమెంటర్ అనేటటువంటి ఆయన పరిశీలించబడేటటువంటి వ్యక్తి మీద ఏ రకమైనటువంటి ఉద్దీపనలు ఇవ్వాలి అనేటటువంటిది ఆ ఎక్స్పెరిమెంటర్ యొక్క ఇష్టమన్నమాట. విద్యార్థి యొక్క ప్రవర్తనలో మార్పులు తీసుకురావడానికి ఉపాధ్యాయుడు ఉపయోగించేటటువంటి అనేక రకాలైనటువంటి ఉద్దీపనలు ఉపయోగించడం అనేటటువంటి జరుగుతుంది. అది దండన కావచ్చు, శిక్ష కావచ్చు, పొగడ్త కావచ్చు, బహుమతి కావచ్చు, లేదా తినేటటువంటి ఆహార పదార్థాలను ఇవ్వచ్చు, లేదా ఇంకా ఏదైనా సరే కావచ్చు. ఇటువంటి స్టిమ్యులస్ని కలిగించేటటువంటి ఈ ఉద్దీపనలన్నీ కూడా ఎవరి యొక్క ఆధీనంలో ఉంటాయి అంటే ప్రయోక్త యొక్క లేదా ఎక్స్పెరిమెంటర్ యొక్క ఆధీనంలో ఉంటాయి. వీటిని మనం స్వతంత్ర చరాలు అని అంటాం. మరి ఈ స్వతంత్ర చరాలకి ఉదాహరణలు ఏమిటంటే స్టిమ్యులస్ ఉద్దీపన స్వతంత్ర చరం అన్నమాట. ఓకేనా? ఇక నెక్స్ట్ ఏమిటి అంటే పరతంత్ర చరం. మరి స్వతంత్ర చరం మనకు అర్థమైంది కదా, ఎవరి యొక్క ఆధీనంలో ఉంటుందని చెప్పుకున్నాము. స్వతంత్ర చరము ప్రయోక్త యొక్క ఆధీనంలో లేదా ఎక్స్పెరిమెంటరీ యొక్క ఆధీనంలో ఉంటుంది. మరి పరతంత్ర చరం అలా ఉంటుందా? నెవర్, ఉండదు. ఎలా ఉంటుంది? స్వతంత్ర చరమ యొక్క ప్రభావానికి ఇది లోనవుతుంది. స్వతంత్ర చరమ యొక్క ప్రభావానికి లోనయ్యే చరాన్ని పరతంత్ర చరము అని అంటాం. అంటే ఉద్దీపనలకు లోనయ్యేటటువంటి చరాలు. స్వతంత్ర చరాలు అక్కడ మనం ఉదాహరణగా ఉద్దీపనలు చెప్పుకున్నాం. మరి ఉద్దీపనలకు ఏదైతే లోనవుతుందో, ఉద్దీపనకు ఏదైతే రెస్పాండ్ అవుతుందో, ఉద్దీపన మీద ఏదైతే ఆధారపడుతుందో ఆ చరాన్ని మనం ఇక్కడ ఏమంటాము అంటే పరతంత్ర చరం అంటామన్నమాట. స్వతంత్ర చరం యొక్క ప్రభావానికి లోనయ్యేటటువంటి చరాలను ఏమంటాము అంటే పరతంత్ర చరాలు అంటారు. మరి పరతంత్ర చరాలకి మనం ఉదాహరణలు ఏవవచ్చు? స్టిమ్యులస్ ఇచ్చేటప్పుడు ఏదైతే రెస్పాండ్ అవుతుందో అది మనం పరతంత్ర చరంగా ఇక్కడ చెప్పుకునేటప్పుడు రెస్పాన్సెస్ అనేటటువంటివి ఇక్కడ పరతంత్ర చరాలకి ఉదాహరణలుగా మనం ఇవ్వచ్చు అనమాట. సబ్జెక్ట్ యొక్క ప్రతిస్పందన. ఓకేనా? ఎక్స్పెరిమెంటరీ ఇచ్చేటటువంటి స్టిమ్యులస్కు సబ్జెక్ట్ యొక్క రెస్పాన్సెస్ ప్రతిస్పందనలు అనేటటువంటివి ఇక్కడ మనం పరతంత్ర చరంగా చెప్పుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇవి స్వతంత్ర చర్యల మీద ఆధారపడి ఉంటాయి. పరతంత్ర చరం దాని పేరులోనే ఉంది, అది స్వతంత్ర చరం కాదు, ఇంకొక దాని మీద ఆధారపడుతుంది. దేని మీద ఆధారపడుతుంది? స్వతంత్ర చరం మీద ఆధారపడుతుంది. స్వతంత్ర చరాల మీద ఆధారపడి ఉండేటటువంటి చరమే పరతంత్ర చరం అన్నమాట. అయితే దీనికి ఏంటి? పరతంత్ర చరాలకు ఉదాహరణలుగా మనము స్పీడ్, వేగాన్ని చెప్పుకోవచ్చు. అలాగే ప్రతిచర్యకాలు, ప్రతి రెస్పాన్సెస్ కూడా, ప్రతి రియాక్షన్సెస్ కూడా, అలాగే ప్రయోజ్యుల యొక్క అనుభవాలు. మనం ఉద్దీపనలు కలిగించేటప్పుడు ఆ ప్రయోజ్యులు ఇచ్చేటటువంటి రెస్పాన్సెస్, వారి యొక్క అనుభవాలు
వాటన్నింటినీ కూడా మనం పరతంత్ర చరాల కింద మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకేనా? మరి మధ్యస్థ చరం అంటే ఏమిటి? ఈ మధ్యస్థ చరంకే మనం ఏమంటాము అంటే జోక్యం చేసుకునేటటువంటి చరాలు అని అంటారు. మధ్యస్థ చరంకే ఏమంటారు అంటే జోక్యం చేసుకునేటటువంటి చరాలు. ఇవి ప్రయోగములో పరిశోధకుడు యొక్క అదుపులో ఉండవు. ప్రయోగములో పరిశోధకుడు యొక్క అదుపులో ఉండవన్నమాట. ఓకేనా? ఉద్దీపనలు అనేటటువంటివి స్వతంత్ర చరాలు. ఇక్కడ ప్రయోజ్యుడు చేసేటటువంటి ప్రతిచర్యలు అనేటటువంటివి పరతంత్ర చరాలు. ఈ మధ్యగా వచ్చి ఏం చేస్తాయంటే తన ప్రభావాన్ని చూపుతాయి అన్నమాట. తన ప్రభావాన్ని ఇవి మధ్యగా వచ్చి చూపుతాయి అన్నమాట. స్వతంత్ర చరాలకి పరతంత్ర చరాలకి మధ్యగా వచ్చి ఏం చేస్తాయి అంటే ఇవి వాటి యొక్క ప్రభావాన్ని చూపుతాయి అన్నమాట. పరిస్థితుల్లో ఇవి జోక్యం చేసుకుంటాయి అన్నమాట. కాబట్టి పరిస్థితులలో ఇవి మధ్యస్థంగా వచ్చి జోక్యం చేసుకుంటాయి కాబట్టి వీటికి ఇంకో పేరు ఏమిటి అంటే జోక్యం చేసుకునేటటువంటి చరాలు. జోక్యం చేసుకునేటటువంటి చరాలు. ఉద్దీపనలకి ప్రతిస్పందనలకి మధ్య వచ్చి చేరేటటువంటి చరాలని ఏమంటాము? మధ్యస్థ చరాలు లేదా జోక్యం చేసుకునేటటువంటి చరాలు అంటారు. ఇవి పరతంత్ర చరంపై ప్రభావాన్ని చూపి అక్కడ ఉండేటటువంటి విషయాన్ని కానీ పరిస్థితిని కానీ ఏం చేస్తాయి అంటే మధ్యస్థం చేస్తాయి అన్నమాట. ఇవి ప్రయోక్త ఆధీనంలో ఉంటాయా అంటే ఇవి ప్రయోక్త ఆధీనంలో ఎప్పుడూ కూడా ఉండవు. ప్రయోక్త ఆధీనంలో ఎప్పుడూ ఉండవు. ప్రయోక్త ఆధీనంలో ఉండేటటువంటిది స్వతంత్ర చరం. స్వతంత్ర చరం మీద ఆధారపడి రెస్పాండ్ అయ్యేది పరతంత్ర చరం. ఈ స్వతంత్ర చరానికి పరతంత్ర చరానికి మధ్యస్థంగా వచ్చి చేరేది మధ్యస్థ చరము లేదా జోక్యం చేసుకునేటటువంటి చరం. ఈ మధ్యస్థ చరం అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడాను ప్రయోక్త ఆధీనములో ఉండదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ప్రయోగము యొక్క సన్నివేశాలలో ప్రయోక్త గమనించేటటువంటి ప్రయోక్త ఏం చేస్తాడు? ప్రయోగము యొక్క సన్నివేశాలలో ప్రయోక్త అనేటటువంటి వాడు గమనించకుండానే ఇవి చేరిపోతాయి అన్నమాట ఈ మధ్యస్థ చరాలు. కాబట్టి ప్రయోగములో పాల్గొనేటటువంటి ప్రయోజ్యుడు ముందుగానే అలసట, విసుగుదల, మానసిక సమస్యలు, భౌతిక పరిస్థితులు, వయస్సు, లింగము, ప్రయోగ పరికరాలు వీటన్నింటినీ కూడా ఏం చేయాలి అంటే ప్రయోక్త ప్రయోగానికి ముందే పై వాటిని స్థిరంగా ఉంచుకునేటట్లు చూడాలి. ప్రయోగానికి ముందు ప్రయోక్త ఏం చేసుకోవాలి అంటే వీటన్నింటినీ కూడాను ఏ సబ్జెక్ట్ మీద అయితే తను పరిశీలించాలనుకుంటున్నాడో పరీక్షించాలనుకుంటున్నాడో ఆ సబ్జెక్టుకి సంబంధించేటటువంటి అంశాలు, ప్రయోజ్యులకు సంబంధించేటటువంటి అంశాలు, అది అలసట కావచ్చు, విసుగుదల కావచ్చు, మానసిక సమస్యలు కావచ్చు, భౌతిక పరిస్థితులు కావచ్చు, వయస్సు కావచ్చు, లింగం కావచ్చు, అక్కడ ఉండేటటువంటి ప్రయోగ పరికరాలు కావచ్చు, వీటన్నింటినీ కూడా ఏం చేయాలి అంటే స్థిరంగా ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. కాబట్టి ప్రయోగ పద్ధతుల్లో ఈ రెండు రకాలైనటువంటి స్థితుల్ని కూడా కలిగించి ప్రయోగాలు చేస్తారు. అదేమిటి అంటే నియంత్రిత స్థితుల్లో కూడా ప్రయోగాలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ప్రయోగ స్థితుల్లో కూడా ప్రయోగాలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. నియంత్రిత స్థితిలో అయితే ఇది సహజ స్థితి. నియంత్రణ స్థితిని ఏమంటాము అంటే సహజ స్థితి. ఏ విధమైనటువంటి ప్రయోగాత్మక పరిస్థితుల ప్రభావానికి కూడా లోను కాకుండా గురికానటువంటి పరిస్థితిని ఏమంటాము అంటే నియంత్రిత స్థితి అని అంటాము. ఏ విధమైనటువంటి ప్రయోగాత్మక పరిస్థితుల నుండి ప్రభావానికి గురి కాకుండా ఉండేటటువంటి పరిస్థితిని ఏమంటాము అంటే నియంత్రిత స్థితి. ఈ నియంత్రిత స్థితి అనేటటువంటిది సహజమైనటువంటి స్థితి అన్నమాట. ఈ నియంత్రిత స్థితికి లోనయ్యేటటువంటి సమూహాలని నియంత్రిత సమూహాలు అని అంటాం. ఇక ప్రయోగ స్థితిలో కూడా మనం ఈ ప్రయోగం చేస్తామన్న ప్రయోగ స్థితి అంటే ఏమిటి? పరిశోధకుడు కలిగించేటటువంటి లేదా కల్పించినటువంటి పరిస్థితి. పరిశోధకుడు ప్రయోగానికి కలిగించేటటువంటి కల్పిత పరిస్థితిని మనం ఏమంటాము అంటే ప్రయోగ పరిస్థితి అని అంటాము. ఇది సహజ పరిస్థితికి భిన్నమైనటువంటి పరిస్థితి. సహజ పరిస్థితికి ఇది పూర్తిగా వ్యతిరేకం అన్నమాట. కాబట్టి ప్రయోగ స్థితికి లోనయ్యేటటువంటి సమూహాన్ని ప్రయోగ సమూహము అని అంటాం. ఇక్కడ నియంత్రిత సమూహము, ప్రయోగ సమూహము. నియంత్రిత సమూహం అనేటటువంటిది సహజ స్థితిలో ప్రయోగం అనేటటువంటిది చేయడానికి ఉపయోగించేటటువంటి పరిస్థితి.
ఇక ప్రయోగ స్థితి అనేటటువంటిది అసహజమైనటువంటి భిన్నమైనటువంటి పరిస్థితుల్లో ప్రయోగం చేయడానికి కల్పించేటటువంటి పరిస్థితులు. నియంత్రిత పరిస్థితులకు సంబంధించేటటువంటి నియంత్రిత పరిస్థితులకు లోనయ్యేటటువంటి సమూహము నియంత్రిత సమూహం అవుతుంది. ప్రయోగ పరిస్థితికి లోనయ్యేటటువంటి సమూహము ప్రయోగ సమూహం అవుతుంది. ఓకే, ఇప్పుడు ప్రయోగ పద్ధతిలో ఉండేటటువంటి సోపానాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రయోగ పద్ధతిలో ఉండేటటువంటి సోపానాలు ఏమిటి? 8 సోపానాలు ఉన్నాయి. ఏదైనా సరే ఒక ప్రయోగం చేయాలి అంటే ఈ 8 స్టెప్స్ని కూడా మనం ఫాలో అవ్వడం అనేటటువంటిది అవసరం. తరగతి గదిలో ఉపాధ్యాయుడు అనేటటువంటి వాడు విద్యార్థుల కోసం పరిశోధనలు చేసేటప్పుడు విద్యార్థులు ముందుగా ఏంటి అక్కడ ఉండేటటువంటి సమస్యను ముందు గుర్తించాలి. తర్వాత ఆ సమస్యని నిర్వచించుకోవాలి. తరువాత దానికి సంబంధించినటువంటి ప్రాక్కల్పనలు రూపొందించుకోవాలి. తరువాత ఆ ప్రాక్కల్పనలు ఏం చేయాలి అంటే పరీక్షించుకోవాలి. తరువాత దత్తాంశాలను సేకరించుకోవాలి. తరువాత ఆ సేకరించినటువంటి దత్తాంశాలతో ఏం చేయాలి అంటే వాటిని గణన చేయాలి. ఆ తర్వాత ఫలితాలని వ్యాఖ్యానించుకోవాలి. తరువాత వీటన్నింటినీ కూడా క్రోడీకరించి జనరలైజేషన్ చేయాలి. ఏం చేయాలి? జనరలైజేషన్ అంటే సామాన్యీకరణం అనేటటువంటిది చేయాలి. కాబట్టి ప్రయోగ పద్ధతిలో ఉండేటటువంటి సోపానాలు 8 సోపానాలు అనేటటువంటివి ఉన్నాయి. ఈ 8 సోపానాలు కూడా డిఎస్సికి కానీ టెట్కి కానీ అడిగేటప్పుడు ఈ సోపానాలని జంబ్లింగ్లో ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఏ సోపానం తర్వాత ఏ సోపానం వస్తుంది అనేటటువంటిది ఒక క్రొనలాజికల్ ఆర్డర్ ప్రకారం పెట్టండి అని కూడా అడిగేటటువంటి అవకాశాలు అనేటటువంటివి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రయోగ పద్ధతి అనేసరికి ఈ సోపానాలు అనేటటువంటివి అవసరం. ఏమిటంట సోపానాలు అనేటటువంటివి? ప్రయోగ పద్ధతికి వచ్చేసరికి మనం ఇప్పుడు చెప్పుకునేటటువంటి సైంటిఫిక్ పదాల కోసం అడుగుతాడు. ప్రయోగ పద్ధతిలో ఉండేటటువంటి సోపానాలు అడుగుతారు. అలాగే ప్రయోగ పద్ధతిలో ఉండేటటువంటి లోపాల మీద క్వశ్చన్ అనేటటువంటిది రావచ్చు. ప్రయోగ పద్ధతిలో ఉండేటటువంటి లాభాల మీద క్వశ్చన్ అనేటటువంటిది రావచ్చు. ప్రయోగ పద్ధతిని మనము క్లాస్ రూమ్కి కానీ లేదా సమాజానికి కానీ లేదా ఒక పరిశ్రమలకి కానీ లేదా అక్కడ ఉండేటటువంటి పరిసరాలకు కానీ లేదా ఒక కుటుంబానికి కానీ ఏ విధంగా మనం అన్వయించుకుంటాము అనేటటువంటి దాని మీద క్వశ్చన్స్ అనేటటువంటివి అడగటం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి వీటి మీద మనం చాలా శ్రద్ధగాను క్షుణ్ణంగాను చక్కగాను చదవలసినటువంటి అవసరము ఉంది. అయితే ఇప్పుడు మనం ప్రయోగ పద్ధతుల్లో మొత్తం 8 సోపానాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అందులో మొదటి సోపానం ఏమిటి అంటే సమస్యను గుర్తించడము, అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ప్రాబ్లం. ఫస్ట్ సమస్యను గుర్తిస్తాం. రెండవది సమస్యను నిర్వచించడము, డెఫినింగ్ ఆఫ్ ది ప్రాబ్లం, డిఫైనింగ్. నెక్స్ట్ ప్రాకల్పనలను రూపొందించడము, ఫార్ములేషన్ ఆఫ్ హైపోథీసిస్. నెక్స్ట్ ఆ ప్రాకల్పనని పరీక్షించడము, టెస్టింగ్ ఆఫ్ హైపోథీసిస్. నెక్స్ట్ దత్తాంశాలని సేకరించడము, కలెక్షన్ ఆఫ్ డేటాస్, దత్తాంశాలను సేకరించడం. తర్వాత సేకరించినటువంటి దత్తాంశాలని గణన చేయడము, క్యాలిక్యులేషన్ ఆఫ్ ది డేటాస్. నెక్స్ట్ ఫలితాలని వ్యాఖ్యానించడము, ఫలితాలను మనం వ్యాఖ్యానిస్తామన్నమాట. ఇంటర్ఫెరేషన్ ఆఫ్ ది వాటి యొక్క యూజెస్ అండ్ రీసెట్స్, ఫలితాలని వ్యాఖ్యానించడం, ఇంటర్ఫెక్షన్ ఆఫ్ ది రీసెట్స్. అలాగే సామాన్యీకరించడము, దీన్నే ఏమంటాము అంటే జనరలైజేషన్ అని అంటామన్నమాట. మొత్తం ఈ 8 స్టెప్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి మనం గుర్తుంచుకోవాలన్నమాట. క్రింది వానిలో ప్రయోగ పద్ధతిలో క్రింది సోపానాలను వరుస క్రమంలో అమర్చండి అంటారు. ముందు మనకి సమస్య అనేటటువంటిది తెలియాలి. సమస్యను గుర్తించడం, సమస్యని నిర్వచించడం, ప్రాక్కల్పనను రూపొందించడం, ప్రాక్కల్పనల్ని పరీక్షించడం, దత్తాంశాలని సేకరించడం, దత్తాంశాలని గణన చేయడం. అలాగే సేకరించినటువంటి దత్తాంశాలని గణన చేసిన తర్వాత అప్పుడు ఫలితాలను వ్యాఖ్యానిస్తాం. ఫలితాలను వ్యాఖ్యానించిన తర్వాత చివరి స్టెప్ ఏంటి అంటే సామాన్యీకరించడం, దీన్నే జనరలైజేషన్ అంటాం. ఈ 8 స్టెప్పులు కూడాను చక్కగా గుర్తుంచుకోండి. ఇక్కడ ప్రయోగ పద్ధతి సోపానాల్లో చిట్ట చివరి యొక్క సోపానం క్రింది వానిలో ఏది? ప్రయోగ పద్ధతి సోపానాల్లో మొట్టమొదటి సోపానం ఏది? ప్రయోగ పద్ధతి యొక్క సోపానాలలో ప్రాక్కల్పనలు రూపొందించడం అనేటటువంటిది ఎన్నవ సోపానము? లేదా దత్తాంశాలను సేకరించడం అనేటటువంటిది ఎన్నవ సోపానము? లేదా సేకరించినటువంటి దత్తాంశాలను గణన చేయడం అనేటటువంటిది ఎన్నవ సోపానము?
ఈ విధంగా మనకు అడుగుతారు కాబట్టి ప్రతి ఆ 8 సోపానాలని కూడా మనం వరుస క్రమంలో గుర్తుంచుకోవడం అనేటటువంటిది చేయాలి. నెక్స్ట్ లోపాలు. ప్రయోగ పద్ధతిలో లోపాలు. ప్రయోగ పద్ధతిలో లోపాలు ఏమైనా లేవా అంటే ప్రతి పద్ధతికి కూడా లోపాలు ఉంటాయి, అలాగే ఉపయోగాలు కూడా ఉంటాయి. ఏంటంట ఈ లోపాలు? జోక్యం చేసుకునేటటువంటి చరాలు అదుపు చేయడం అనేటటువంటిది కష్టం. దీనిలో ఉండేటటువంటి లోపం. మనం మధ్యస్థ చరాలు అన్నాము. మధ్యస్థ చరం ఏం చేస్తుంది? ఈ స్వతంత్ర చరంకి పరతంత్ర చరంకి మధ్య వచ్చి అది ఎప్పుడు దూరిపోతుందో తెలియదు. దాన్ని ఎక్స్పెరిమెంటర్ కూడా దాన్ని కనిపెట్టలేడు. కాబట్టి ఎప్పుడైతే అది మధ్యలోకి వచ్చి దూరిపోతుందో ఈ జోక్యం చేసుకునేటటువంటి చరాల వలన మనం అనుకునేటటువంటి ఫలితాలు అనేటటువంటివి తారుమారు అయిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇందులో ఈ మధ్యస్థ చరము జోక్యం చేసుకునేటటువంటి చరాలు అనేటటువంటివి అదుపు చేయడం కష్టం. కాబట్టి ఇది ఇందులో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి లోపం. రెండవది ఏమిటి అంటే ఇది కృత్రిమమైనటువంటి వాతావరణం అనేటటువంటిది నెలకొంటుంది. ఒక్కోసారి ఏమిటంటే కృత్రిమైనటువంటి వాతావరణం, కృత్రిమైనటువంటి పరిస్థితులు అనేటటువంటి ఉంటాయి. ఇది కూడా లోపమే. నెక్స్ట్ కొన్ని ప్రవర్తనలు మనము ప్రయోగశాలలో పరిశీలించలేము. అన్ని రకాలైనటువంటి ప్రవర్తనలు అన్ని దగ్గర పరిశీలించలేం కదా. కాబట్టి కొన్ని రకాలైనటువంటి ప్రవర్తనలని మనం పరిశీలించలేము ప్రయోగశాలలో. అవి ఏమిటవి? సమ్మెలు కానీ, యుద్ధాలు కానీ, ఇటువంటివి విప్లవాలు కానీ, వీటన్నింటినీ కూడా మనం ప్రయోగశాలలో వాటిని పరిశీలించడం అనేటటువంటిది చేయలేమన్నమాట. సమ్మెలు ఎలా జరుగుతాయి, యుద్ధాలు ఎలా జరుగుతాయి, విప్లవాలు ఎలా వస్తాయి అనేటటువంటిది మనం ముందుగా ఊహించి వాటిని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని మనం ముందుగా ఊహించలేము. వాటిని ఊహిస్తూ మనం పరిశోధనలు అనేటటువంటివి చేయలేము. నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అంటే జంతువుల మీద చేసేటటువంటి పరిశీలనల్ని, జంతువుల మీద చేసేటటువంటి ప్రయోగాలని, వాటి యొక్క ఫలితాలని నేరుగా మనుషుల మీద అన్వయించడం అనేటటువంటి జరుగుతుంది. మానవ ప్రవర్తన మీద అన్వయించడం అనేటటువంటి జరుగుతుందనమాట. కాబట్టి ఇది కూడా సరైంది కాదనమాట. అక్కడ జంతువుల యొక్క ప్రవర్తన ఒక విధంగా ఉంటుంది, మానవుల యొక్క ప్రవర్తన ఒక విధంగా ఉంటుంది. కాబట్టి జంతువుల మీద పరిశోధన చేసేటటువంటి ప్రయోగాలు చేసేటటువంటి వాటి యొక్క ఫలితాలను, జంతువుల మీద పరిశోధన చేసి వాటి యొక్క ఫలితాలను నేరుగా ఏం చేస్తున్నారు అంటే మన మీద ప్రయోగించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మన మీద ప్రయోగించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇది కూడా సరైనటువంటి పద్ధతి కాదు. ఇవి ప్రయోగాత్మక పద్ధతిలో ఉండేటటువంటి లోపాలు. కాబట్టి క్రింది వానిలో ప్రయోగాత్మక పద్ధతిలో లోపం కానిదేది, లేదా క్రింది వానిలో ప్రయోగాత్మక పద్ధతిలో లోపాలేవి, ఈ విధంగా అడగచ్చు. నెక్స్ట్ దీనిలో ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా? ప్రయోగాత్మక పద్ధతిలో ఉండేటటువంటి ఉపయోగాలు ఏమిటి అంటే దీనికి విశ్వసనీయత అనేటటువంటిది ఎక్కువ, సప్రమాణత అనేటటువంటిది ఎక్కువ. అసలు ప్రయోగము అంటేనే ఏంటి? మనము ఎన్ని రకాలైనటువంటి స్టెప్పులతో మనం ప్రయోగం చేయడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఆ ప్రయోగాలను తరచుగా ప్రయోగించి ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఎస్ ఆర్ నో అనేటటువంటిది మనం ప్రయోగం ద్వారా నిరూపించవలసినటువంటి అవసరం అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ నమ్మకాల మీద కానీ, విశ్వాసాల మీద కానీ ఏ విధమైనటువంటి అభిప్రాయాలు కూడా ఉండవు. కాబట్టి దీనికి విశ్వసనీయత, సప్రమాణత అనేటటువంటిది ఎక్కువ. అలాగే ఫలితాలను ఖచ్చితంగా విశ్లేషించి నమోదు అనేటటువంటిది మనం ఇక్కడ చేయవచ్చు. ఏ ఫలితాన్నైనా సరే ఖచ్చితంగా మనము నమోదు చేయవచ్చు విశ్లేషించి. నెక్స్ట్ ఏమిటి అంటే ఈ ప్రయోగ పద్ధతి అనేటటువంటిది శాస్త్రబద్ధమైంది, దీనికి వస్తునిష్టత అనేటటువంటిది ఎక్కువ. కాబట్టి క్రింది వానిలో ప్రయోగ పద్ధతికి సంబంధించి క్రింది వానిలో సరైనవి ఎంపిక చేసుకోండి. దీనికి విశ్వసనీయత, సప్రమాణత అనేటటువంటిది ఎక్కువ. ఫలితాలను ఖచ్చితంగా విశ్లేషించి నమోదు చేయవచ్చు. ఇది శాస్త్రీయ బద్ధమైనది, వస్తునిష్టత కలది. 5 అన్ని ఆన్సర్ ఏమవుతుంది? 5 అన్ని అవుతుందన్నమాట. అలాగే ప్రయోక్త ఆధీనములో లేనటువంటి చరమేది? స్వతంత్ర చరము, పరతంత్ర చరము, మధ్యస్థ చరము, లేదా పైవేవి కాదు. ఏంటంట? ప్రయోక్త ఆధీనంలో లేనటువంటి చరం ఏది? మధ్యస్థ చరం. స్వతంత్ర చరానికి పరతంత్ర చరానికి మధ్య వచ్చి చేరేటటువంటి చరం ఏది? జోక్యం చేసుకునేటటువంటి చరం. మధ్యస్థ చరంకి ఇంకొక పేరేమిటి? జోక్యం చేసుకునేటటువంటి చరం అన్నమాట. ఇక్కడ ఒక విద్యార్థి ఐస్ క్రీమ్ చూడగానే నోరూరింది. ఇందులో ఉద్దీపన ఏది? ఐస్ క్రీము. ప్రతిస్పందన ఏమిటి? ఉద్దీపన. తరగతి గదిలో ఉండేటటువంటి ఉపాధ్యాయుడు విద్యార్థికి కొట్టేటప్పుడు విద్యార్థి బిగ్గరగా ఏడ్చాడు. అక్కడ ఏడవడం అనేటటువంటిది ఏమిటి? ప్రతిస్పందన. అక్కడ ఇచ్చేటటువంటి ఉద్దీపన ఏమిటి? ఉపాధ్యాయుడు కొట్టడం అన్నమాట. అలాగే నర్సు చేతిలో ఉండేటటువంటి ఇంజెక్షన్ను చూసి ఒక చిన్న పసిబాబు ఏడ్చాడు. ఏడ్చేటప్పుడు ఏమవుతుంది? అక్కడ ఏడవడం అనేటటువంటిది రెస్పాన్స్. ఈ రెస్పాన్స్ అనేటటువంటిది ఏ చరం కిందకు వస్తుంది? పరతంత్ర చరం కిందకు వస్తుంది అన్నమాట.
ఓకేనా? కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ప్రయోగం అంటే ఏమిటి, ప్రయోగ పద్ధతిలో ఉండేటటువంటి సోపానాలు, అదేవిధంగా ఇక్కడ చరాలు, 3 రకాలైనటువంటి చరాల కోసము, అలాగే ఎక్స్పెరిమెంటర్ అంటే ఎవరు, సబ్జెక్ట్ అంటే ఎవరు, ఈ అంశాలన్నింటి మీద కూడాను మనం కూలంకుషంగా తెలుసుకోవడం అనేటటువంటి జరిగింది. కాబట్టి ఈ ప్రయోగాత్మక పద్ధతికి సంబంధించి క్లాస్ రూమ్కి మీరు అన్వయించుకుంటూ ఉద్దీపన అంటే ఏమిటో మీకు అర్థమైంది, ప్రతిస్పందన అంటే ఏమిటో అర్థమైంది, ప్రయోక్తి అంటే ఎవరో అర్థమైంది, ప్రయోజ్యుడు అంటే ఎవరో అర్థమైంది, చరాల కోసం మనం చెప్పుకోవడం జరిగింది, దీనిలో ఉండేటటువంటి లోపాలను చెప్పుకున్నాం, దీనిలో ఉండేటటువంటి లాభాలను చెప్పుకున్నాం, ప్రయోగాత్మక పద్ధతిలో ఉండేటటువంటి సోపానాలను చెప్పుకున్నాం. కాబట్టి డిఎస్సికి కానీ టెట్ కానీ ప్రయోగాత్మక పద్ధతికి సంబంధించి ఏరియాలో ఏ విధమైనటువంటి బిట్ అడిగినా సరే ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఆ అంశాలను కానీ మీరు చక్కగా వింటే చక్కగా ఆన్సర్ అనేటటువంటిది చేయగలరనమాట. కాబట్టి చక్కగా మీరు ఓన్గా నోట్స్ అనేటటువంటివి తయారు చేసుకోండి. చక్కగా బిట్స్ అనేటటువంటివి, దీనికి సంబంధించేటటువంటి బిట్స్ వీలున్నన్ని ఎక్కువగా మీరు ప్రాక్టీస్ అనేటటువంటిది చేయండి. కాబట్టి ఎంత బాగా మీరు ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ మార్క్స్ అనేటటువంటివి వస్తాయి. అయితే ప్రాక్టీస్ చేసే ముందు ఖచ్చితంగా నేను చెప్పేటటువంటి క్లాసులని ఖచ్చితంగా మీరు చక్కగా వినండి, అర్థం చేసుకోండి, సొంతంగా నోట్స్ తయారు చేసుకోండి. మీకు ఎక్కడికి కూడా వెళ్ళకుండా